ఎథిక్స్కి మారల్స్కి డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకేలా కనిపిస్తాయి, రెండింటిని మనం ఒకేలా వాడేస్తూ ఉంటాం, కానీ రెండింటి మధ్య ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది. మారల్స్ అనే వాటిని మనం ఇండివిజువల్ లెవెల్లో, పర్సనల్ లెవెల్లో డిఫైన్ చేస్తాం. అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఏది కరెక్ట్, ఏది తప్పు అని మనకున్న భావనే మనం మొరాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నా అంతరాత్మ చెప్తుంది నాకు ఏంటని, అబద్ధం ఆడడం తప్పు అని. ఇది మొరాలిటీకి సంబంధించిన అంశం. వెరాజ్ ఎథిక్స్ అనేది గ్రూప్ లెవెల్లో, సొసైటీ లెవెల్లో లేదా ప్రొఫెషనల్ లెవెల్లో డిఫైన్ చేసే కోడ్. సో ఎథిక్స్ని మనం ఎలా చూడొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎథిక్స్ తీసుకోండి. మెడికల్ ఎథిక్స్ అంటే అర్థం ఏంటి? మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన కోడ్, ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే, పేషెంట్ డేటాని వాళ్ళు బయటికి రివీల్ చేయకూడదు. సో మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అది అప్లై అవుతుంది. అలాగే సివిల్ సర్వెంట్స్ కూడా ఫాలో అవ్వాల్సిన కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఏమేం చేయాలి అని చెప్పే ఎక్స్టర్నల్ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ని మనం ఏమంటామా? ఎథిక్స్ అని చెప్పి అంటాం. అదే ఇంటర్నల్గా మనం ఫ్రేమ్ చేసుకునే మారల్ కోడ్ని మారల్స్ అని చెప్పేసి అంటాం.